హాయ్, నా పేరు విక్రమ్. నేను హైదరాబాద్లో ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ నా జీవితంలో జరిగిన ఒక నిజమైన సంఘటన. ఇది నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది. మీకు దెయ్యాలు, ఆత్మలు అంటే నమ్మకం లేకపోతే ఈ కథ విన్నాక మీ ఒపీనియన్ మారవచ్చు. ఇది ఒక మూవీ స్టోరీ కాదు, నేను స్వయంగా అనుభవించిన పీడకల. ఈ స్టోరీ మొదలయ్యే ముందు మీకు ఒక విన్నపం చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఒక మనిషిలా కాదు, ఒక దెయ్యంగా ప్రాధేయపడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వార్ స్టోరీస్. లాస్ట్ ఇయర్ బెంగళూరు ఆఫీస్ మేనేజ్మెంట్ నన్ను హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశామని చెప్పడంతో నేను బెంగళూరు నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యా. తక్కువ రెంట్కి మంచి అపార్ట్మెంట్ దొరకడం మహా కష్టమైంది. లాస్ట్కి సిటీకి కొంచెం దూరంలో కుక్కటిపల్లిలో ఒక ఓల్డ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 3 BHK ప్లాట్ అయితే దొరికింది. అది కొత్తగా రెనోవేట్ చేశారు. తక్కువ ప్రైస్కే వస్తుండడంతో ఎక్కువగా ఆలోచించకుండా బుక్ చేసేసుకున్నా. ఫస్ట్ డే అడుగు పెట్టగానే ఏదో తెలియని కూల్నెస్, సైలెన్స్ ఇంట్లో ఆవరించాయి. యూజువల్గా అయితే మనకు న్యూ హౌజెస్లో ఉండే ఎగ్జైట్మెంట్ నాకు ఆ ఇంట్లో రాలేదు. బహుశా అలసిపోయానేమో, అందుకే ఇలా అనిపిస్తుంది అనుకున్నా. మొదటి వారం అంతా బాగానే ఉంది, కానీ మెల్లమెల్లగా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరగడం మొదలయ్యాయి. అంటే రాత్రిపూట నేను ల్యాప్టాప్లో పని చేసుకుంటున్నప్పుడు నా పక్కనున్న రూమ్లో నుండి ఏదో కింద పడిన శబ్దం అనిపించింది. వెళ్ళి చూస్తే ఏమీ ఉండేది కాదు. కిటికీలు మూసి ఉన్న కర్టన్స్ అయితే గాలికి ఎగిరినట్లు కదిలేవి. బయట గాలి ఎక్కువగా ఉందేమో అనుకుని సరిపెట్టుకున్నాను. నా ఫ్రెండ్స్ సునీల్, రవి కూడా ఒకరోజు బెంగళూరు నుండి వచ్చేశారు. వాళ్ళు కూడా నాతో పాటే ఉంటారు. వాళ్ళకి కూడా ఆ ఇంటి వాతావరణం కాస్త స్ట్రేంజ్గా అనిపించింది. మేము ముగ్గురం ఒకరోజు హాల్లో కూర్చొని సినిమా చూస్తున్నాం. అప్పుడు కిచెన్ నుండి గ్లాసులు పగిలిన శబ్దం వచ్చింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. పరిగెత్తుకెళ్ళి చూస్తే సింక్లో గ్లాసులన్నీ నేల మీద పగిలి ఉన్నాయి. సునీల్ కోపంగా, ఏంట్రా ఇది, ఎలుకలేమైనా ఉన్నాయా అన్నాడు. రవి మాత్రం భయంగా, ఎలుకలు గ్లాసులు ఎక్కడైనా పగలగొడతాయా అన్నాడు. అప్పటికే మాకు ఒక అనుమానం మొదలైంది. ఒకరోజు రాత్రి టైం సరిగ్గా 1:30 ఒక్కసారిగా నిద్రలేచాను. గదిలో ఏదో భయంకరమైన వాసన వస్తుంది. అది ఏదో మాంసాన్ని కాలుస్తున్నా అండ్ పాత గోడలకి నీళ్లు కొడతాం కదా, అలాంటి వాసనే వస్తుంది. గుర్తొచ్చింది. ఆఫీస్ పని వల్ల అలసిపోవడంతో నా రూమ్ డోర్ సరిగ్గా వేసుకోవడం మర్చిపోయాను. అలాగే నిద్రపోయాను. విపరీతమైన స్మెల్ రావడంతో నిద్రలేచాను. అలా కాసేపు గమనించాను. డోర్ దగ్గర నుంచి ఒక నీడ హాల్లోకి వెళ్ళినట్టుంది. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెంటనే కళ్ళు మూసుకొని పడుకున్నాను. మరింత భయంగా అనిపిస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకొని కళ్ళు తెరిచాను. ఒక్కసారిగా నా రూమ్లో ఒక మూల నుండి ఎవరో చాలా మెల్లిగా మాట్లాడుతున్నట్టుంది. చాలా మెల్లిగా. కాకపోతే ఆ మాటలు నాకు అస్సలు అర్థం కావడం లేదు. కానీ ఆ వాయిస్లో ఏదో దారుణమైన బాధ, విపరీతమైన కోపం కనిపిస్తుంది. నాకు ఒళ్ళు వణికిపోతుంది. వెంటనే పక్కనున్న ఫోన్ తీసుకొని లైట్ ఆన్ చేశాను. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. నా రూమ్లో ఏది కనిపించలేదు.
సునీల్, రవి ఆఫీస్ పని మీద మళ్ళీ 3 రోజులు బెంగళూరుకి వెళ్ళారు. ఇంట్లో నేను ఒక్కడనే ఉండాల్సి వచ్చింది. ఆ రోజు రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. లైట్లు ఆర్పకుండా పడుకున్నాను. కనీసం వెలుతురు అయినా ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని ఒక ఆశ. అర్ధరాత్రి 2 గంటలు. నా రూమ్ సెల్ఫ్లో నుండి పుస్తకాలు ఒకటి తర్వాత ఒకటి కింద పడడం మొదలుపెట్టాయి. ఆ పుస్తకాలు పడే శబ్దం ఆ నిశ్శబ్ద వాతావరణంలో చాలా పెద్దగా వినిపించింది. నేను వెంటనే బెడ్ దిగి సెల్ఫ్ దగ్గరికి వెళ్ళాను. అన్ని పుస్తకాలు కింద పడి ఉన్నాయి. వాటిని సర్దుతుండగా వెనక నుండి ఏదో చల్లటి స్పర్శ, ఎవరో నా భుజం మీద చెయ్యి వేసినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. నా వెన్నులోంచి ఒక వణుకు మొదలైంది. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కొంచెం అలసటగా అనిపించడంతో ఆఫీస్కి వెళ్ళలేదు. ఆ రోజంతా ఇంట్లో జరుగుతున్న విషయాలు ఆలోచిస్తూ ఉన్నాను. రాత్రి అయింది. నేను ధైర్యం తెచ్చుకొని నా ఫోన్ కెమెరా ఆన్ చేసి అది వీడియో మోడ్లో పెట్టి నా గదిలో టేబుల్ మీద పెట్టాను. నేను నిద్రపోతున్నప్పుడు ఏమైనా జరుగుతుందేమో అని ఇంక పడుకున్నాను. సరిగ్గా 1:50 నాకు మెలకువ వచ్చింది. మళ్ళీ అదే భయంకరమైన స్మెల్, అదే కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఈసారి చాలా ఘాటుగా ఉంది. నాకు ఊపిరాడడం లేదు. నా రూమ్ డోర్ వేసి ఉంది. కానీ ఇంతలో ఒక్కసారిగా బయట నుంచి ఏదో గట్టిగా శబ్దం వినిపించడం మొదలైంది. అదే నా డోర్ తడుతున్న సౌండ్లా ఉంది. ఇంట్లో నేను తప్ప ఎవరూ లేరు, అది కూడా మెయిన్ డోర్ లాక్ చేసి ఉంది అని అనుకుంటుండగా మళ్ళీ ఆ సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ వినగానే నాకు గుండె ఆగినట్టు అయింది. మెల్లిగా డోర్ తానంతట తానే శబ్దం చేస్తూ తెరుచుకుంటోంది. నేను బెడ్ మీద నుండి లేవలేకున్నా. నా శరీరం అసలు కదడం లేదు, ప్యారలైజ్ అయినట్టుగా. నోటి నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. డోర్ సగం వరకు వచ్చేసింది. ఆ సందులోంచి ఒక నీడ మనిషిలా ఉంది, కానీ అది క్లియర్గా కనిపించడం లేదు. తల కాస్త కిందికి వంచినట్టు ఉంది. చాలా మెల్లిగా లోపలికి తొంగి చూస్తుంది. ఆ కనుబొమ్మల కింద కళ్ళు ఉన్నాయా లేదా అన్నది అర్థం కావడం లేదు. ఇదేదో దయ్యంలాగా ఉంది అని అనుకున్నాను. ఆ క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయింది. నా నోటి నుండి అరుపు రావడం లేదు. అది నెమ్మదిగా నా రూమ్లోకి అడుగుపెట్టడం మొదలుపెట్టింది. ఒక గుబురు జుట్టుతో కనిపిస్తున్న మసకగా ఉన్న ఒక దెయ్యం రూపం లాంటిదే. నిశ్శబ్దంగా గదిలోకి చొరబడ్డట్టు అనిపించింది. అడుగుల శబ్దం వినిపించలేదు, కానీ అది కదులుతున్నప్పుడు నా రూమ్లో ఉన్న చిన్న చిన్న వస్తువులు, టేబుల్ మీద ఉన్న వాచ్, పెన్ స్టాండ్, సెల్ ఫోన్, అవి మెల్లగా కదలడం మొదలుపెట్టాయి. ఆ దెయ్యం నా బెడ్ వైపు వస్తోంది. నా మెదడు పని చేయడం మానేసింది. అది నా దగ్గరికి వచ్చి నా బెడ్ పక్కన నిలబడింది. దాని నుండి ఒక భయంకరమైన చలి నా శరీరాన్ని చుట్టుముట్టింది. ఆ స్మెల్ మరింత పెరిగింది. అప్పుడు నా చెవి దగ్గర ఒక ఆడగొంతు చాలా కోపంగా, "నువ్వు ఇక్కడ ఉండకూడదు, నా గది, నా గది" అని అరిచింది. ఆ అరుపు నా చెవులో ఇప్పటికీ మారుమోగుతుంది. నేను కళ్ళు గట్టిగా మూసుకున్నాను భయంతో. ఎలాగో అలాగా కొంచెం ధైర్యం తెచ్చుకొని నా పక్కనున్న ఫోన్ అందుకొని గట్టిగా, "ఎవరు మీరు?" అని అరిచాను. నా గొంతు వణుకుతోంది. వెంటనే నా చేతిలోంచి ఫోన్ పడిపోయింది.
ఫోన్ వెలుగులో ఆ చీకట్లో ఒక్క క్షణం కళ్ళు లోపలికి నులిమిపోయిన నోరు పూర్తిగా తెరిచి ఉన్న భయంకరమైన ముసలిదయం ముఖం మెరిసింది. ఆమె కళ్ళు లోపలికి గుంటలు పడి చాలా భయంకరంగా ఉన్నాయి. ఆమె నోరు తెరిచి పెద్దగా కేక వేసింది. ఆ కేకతో నా రూమ్లో ఉన్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. ఆ శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే దెబ్బకు నాకు వెంటనే చలిజ్వరం వచ్చేసింది. నాకు ప్రాణభయం పట్టుకుంది. ఎలాగైనా ఇక్కడి నుండి పారిపోవాలి అనుకున్నాను. నేను బెడ్ నుండి ఒక్కసారిగా దూకి డోరు వైపు పరిగెత్తాను. అది నన్ను వెనక నుండి లాగుతున్నట్లు అనిపించింది. కానీ నేను ఆగలేదు. డోర్ తెరుచుకుని బయటకు పరుగులు తీశాను. ఆ అపార్ట్మెంట్ నుండి నేరుగా మెట్లు దిగి బయటకు వచ్చేశాను. ఆ రాత్రి తర్వాత నేను అపార్ట్మెంట్ను తిరిగి చూసే ధైర్యం చేయలేకపోయాను. నా ఫ్రెండ్స్ రాగానే జరిగిందంతా వాళ్ళకు చెప్పాను. వాళ్ళు మొదట నమ్మలేదు. కానీ నా పరిస్థితి చూస్తే ఎవరైనా భయపడిపోతారు. వెంటనే మేము ఆ ఇంట్లో ఉన్న సామాను తెచ్చేసి ఆ అపార్ట్మెంట్ను పూర్తిగా ఖాళీ చేశాం. కొన్నాళ్ళ తర్వాత మా బిల్డింగ్ సెక్యూరిటీ దగ్గర ఆ ప్లాట్ గురించి అడిగితే నన్ను వింతగా చూసి, "ఆ ప్లాటా? ఎప్పుడో చాలా కాలం క్రితం ఓ ముసలమ్మ అక్కడే ఒంటరిగా ఉండేది. ఎవ్వరితో మాట్లాడేది కాదు. చివరికి అదే గదిలో చనిపోయింది. ఆమె డెడ్ బాడీ కూడా 2 రోజుల తర్వాతే బయటపడింది" అని చెప్పాడు. ఆ మాటలు విన్నాక నా ఒళ్ళు గగురు పొడిచింది. నేను చూసిన ఆ నీడ, ఆ గదిలో వినిపించిన ఆ అరుపు, బహుశా అదే ఆత్మ అయి ఉంటుంది. ఇప్పటికీ ఆ రాత్రి గుర్తొస్తే గుండె పిండుకుపోతుంది. ఈ రోజుకి నాకు అర్ధరాత్రి 2:30 అయినా లేదా ఏదైనా చల్లదనం అనిపించినా ఆ గది, ఆ వాసన, ఆ ఆడగొంతు గుర్తుకు వస్తాయి. నాకు తెలుసు ఆ ఆత్మ ఇంకా ఆ గదిలోనే ఉంది. అది కేవలం ఒక కల కాదు. అది నా జీవితంలో జరిగిన ఒక పచ్చి నిజం. అందుకే మీరు ఏదైనా పాత ఇంట్లోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే కొన్ని గదుల్లో కొన్ని ఆత్మలు శాశ్వతంగా నివసిస్తూ ఉంటాయి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. పూర్తిగా చెప్పలేని నిజాలు. నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. మళ్ళా కలుద్దాం రాబోయే కథలో. దిస్ ఇస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.